నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా యాంటీ ఇంకంబెన్సీ ప్రస్తుతం బాగా కనబడుతోంది. వచ్చేసారి మళ్ళీ అధికారంలోకి వస్తారా రాదా అనేది కూడా తెలియదు. ఒక పక్క ఈ రాష్ట్రాల్లో యాంటీ ఇంకంబెన్సీ ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎట్లాగైనా 2029 కేంద్రంలో అధికారంలోకి రావటానికి చాలా కుట్రలు కుతంత్రాలు నిప్పుతో చెలగాటమాడుతోంది. భారతదేశ ప్రజలని విడగొట్టడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తోంది. 2024 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చూసాము, రాజ్యాంగాన్ని తీసేస్తారు, మార్చేస్తారు, ఇవంటూ విష ప్రచారాలు చేశారు. ఎక్కడ వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఇప్పుడు ఆడుతున్న గేమ్ ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి మొదలు పెట్టబోతోంది రాహుల్ గాంధీ ఆదేశాలతో. రోహిత్ వేముల అందరికీ తెలిసే ఉంటుంది, గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మొత్తం దేశమంతా కూడా గగ్గోలు పెట్టించేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా. ఒక దళిత్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు, దళితుడు కాబట్టి ఇదంటూ కూడా దేశం మొత్తం కూడా ర్యాలీలు, స్మృతి ఇరానీ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఏబీవీపీ నాయకుల మీద, అట్లాగే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మీద ఇట్లా వీళ్ళంతా కూడా అప్పుడు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఫైనల్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే రూలింగ్లో ఉంది. తెలంగాణ పోలీసులు వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్స్ అంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. రోహిత్ వేముల అసలు దళితుడు కాదని, సూసైడే, దాని వెనక ఏం కారణాలు లేవని ఫైనల్గా రిపోర్ట్ కూడా ఇచ్చారు. అయినా కూడా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రామచంద్రరావును ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తే వెంటనే బీజేపీ తెలంగాణ ఖండించింది. అట్లాగే బట్టి విక్రమార్కకి లీగల్ నోటీస్ కూడా పంపించింది. కానీ కర్ణాటకలో వేరు. సిద్ధరామయ్యకి ఎక్కడా కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఢిల్లీ ఎన్ని టూర్స్ తిరిగినా తన కుర్చీ పోతుందేమో అన్న ఆలోచనలో ఉన్నాడు. ఏదో రకంగా వాళ్ళ బాస్ దగ్గర ఇంప్రెషన్ కోసమే, లేదు రాష్ట్రంలో ఉన్న ఈ యాంటీ ఇంకంబెన్సీని కవర్ చేయటానికో మళ్ళీ ఒక కొత్త బిల్లు మాన్సూన్ సెక్షన్లో తీసుకురాబోతున్నారు. దళితుల మీద ప్రేమ వీళ్ళకే ఉన్నట్టుగా అసలు దీని వెనకున్న కుట్ర ఏంటి? దాని పేరే రోహిత్ వేముల బిల్. రాహుల్ గాంధీ ఏప్రిల్లో ఆదేశాలు ఇచ్చారు, అందుకే మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటూ కర్ణాటక సీఎం చెప్తూ, ఈ మధ్యకాలంలోనే క్యాస్ట్ సెన్సస్ కూడా చేశామని చెప్పారు రాష్ట్రంలో. మళ్ళీ అది పూర్తిగా ఘోరంగా ఫెయిల్ అయింది, మళ్ళీ చేస్తున్నామని చెప్తున్నారు. దాని ప్రకారం చూసుకున్నా కూడా వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ వీళ్ళంతా 94%, జనరల్ కేటగిరీ అంటే హిందూస్ కేవలం 6% అని చెప్పి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వటం. ఆ తర్వాత వెనువెంటనే మొత్తం వీళ్ళంతా కూడా తెలంగాణలో కూడా క్యాస్ట్ సెన్సస్ చేశారని చెప్పడం, రాబోయే రోజుల్లో భారతదేశంలో మొత్తం క్యాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పడం, వీళ్ళే అధికారంలోకి వస్తే వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. అసలు ఈ రోహిత్ వేముల బిల్లు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా డ్రాఫ్ట్ అయితే రిలీజ్ చేశారు. డ్రాఫ్ట్ని కనుక మనం చూస్తే వాళ్ళ డ్రాఫ్ట్లోనే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో పాటు మైనారిటీస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళని కూడా యాడ్ చేశారు. ఎవరైనా సరే వీళ్ళకి రైట్ ఉంది. ఎక్కడ వీళ్ళని ఏ రకంగా కూడా అవమానించినా, ఏమన్నా కూడా ఎలిగేషన్ ఏం చేసినా ఎఫ్ఐఆర్ లేకుండానే పోలీసులు డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు, నాన్ బెయిలబుల్ కేసు మీద. అంతేకాకుండా ఈ ఎవరైతే ఆ కేసు పెట్టారో వాళ్ళ అకౌంట్లో ₹1,00,000 వేయాలి. కోర్టు హీరింగ్కి సంబంధం లేదు. పూర్తిగా అంటే ఇండైరెక్ట్గా ఎవరికైనా కోపం ఉంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్లో ఎవరి మీదైనా, జనరల్ కేటగిరీ హిందూస్ మీద కోపం ఉంటే, అదిగో అతను నన్ను ఇట్లా అవమానపరిచాడంటే చాలు, పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్లు ఏమక్కర్లేదు, ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో వేయచ్చు. అన్నీ కూడా ఎపీజ్మెంట్ పాలిటిక్స్ ఎక్కడి దాకా వెళ్తున్నాయంటే, మొదటిసారి అయితే సంవత్సరం జైలు శిక్ష, ₹10,000 ఫైను, 2-3 సార్లు కనుక అంటే ₹1,00,000, 3 సంవత్సరాలు ఫైను. ఏమిటి ఇది? ఎవరిని ఉద్దేశంలో పెట్టుకొని చేస్తుంది కర్ణాటక గవర్నమెంట్ అన్నది బాగా ఆలోచించాలి. వాళ్ళకి చాలా క్లియర్ కట్గా తెలుసు, హిందూస్ అంతా కూడా భారతదేశంలో బీజేపీ వైపుకే ఎక్కువగా టర్న్ అవుతున్నారు. విడగొట్టాలి.
హిందూస్ని విడగొట్టాలి అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీద విడగొట్టాలి, ముస్లిమ్స్ అందరినీ క్రిస్టియన్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి, ఇటు డివిజన్ ఆఫ్ హిందూస్ అన్నది వర్కౌట్ చేయాలి. దానికి వాళ్ళు కన్నపరింది ఈ రోహిత్ వేముల బిల్లు కర్ణాటక నుంచి స్టార్ట్ చేయాలన్నది వాళ్ళ ఆలోచన. కరెక్ట్గా యూపీఏ 2 టైంలో 2011-12 మధ్యలో ఇలాంటిదే ఒక కమ్యూనల్ బిల్ అని తీసుకొచ్చారు. ఆ కమ్యూనల్ బిల్ అయితే కూడా చాలా ఆశ్చర్యానికి, ఎందుకంటే ఆ బిల్లులో ఎక్కడ భారతదేశంలో ఎలాంటి అల్లర్లు జరిగినా, మత ఘర్షణలు జరిగినా, ఏ అల్లర్లు జరిగినా కూడా హిందూసే విక్టిమ్స్ అంతా కూడా ముస్లిమ్సు క్రిస్టియన్సు అంటూ కూడా ఆ బిల్ తీసుకురావటం, దాన్నే డ్రాఫ్ట్ మార్చి ప్రస్తుతానికి మళ్ళీ ఈ రోహిత్ వేముల బిల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. నిప్పుతో చెలగాటం, నిప్పు మీద పెద్ద చెలగాటమే ఆడుతోందని చెప్పచ్చు కర్ణాటక ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశంలో చాలా పెద్ద కుట్ర రాబోతోంది, చూడబోతున్నాం మనం రాబోయే రోజుల్లో. ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ అవుతాయి, ఎపీజ్మెంట్ పాలిటిక్స్, పూర్తి వ్యతిరేకత, బాగా గ్రాఫ్ డౌన్ఫాల్లో ఉంది కాంగ్రెస్ది. అన్ని చోట్ల భారతదేశంలో అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కూడా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కర్ణాటక, తెలంగాణ పూర్తిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. పక్కనున్న దళితుల మీద వీళ్ళకి పూర్తిగా ప్రేమ వచ్చినట్టుగా కాంగ్రెస్ గవర్నమెంటు పేరు పెట్టడం కూడా సెంటిమెంట్గా రోహిత్ వేముల అని పెట్టి వీళ్ళందరినీ జనరల్ కేటగిరీ హిందూస్ మీద టార్గెట్గా, వీళ్ళ ఉద్దేశం ఏమీ లేదు, ముస్లిమ్స్ అంతా కూడా అప్రెస్డ్ అనగదొక్కబడుతున్నారు అంటూ ముస్లింలను కూడా ఆ బిల్లోకి తీసుకొచ్చి మైనారిటీస్ అని యాడ్ చేసి జనరల్ హిందూస్ వీళ్ళందరినీ కూడా విక్టిమ్స్, ఇట్లా వీళ్ళ వల్లే ఇదంతా జరుగుతుందని చూపించడానికి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నమే ఈ రోహిత్ వేముల బిల్. కర్ణాటక గవర్నర్ ఖచ్చితంగా ఇలాంటి బిల్స్ని తిరస్కరించాల్సిన అవసరం ఉంది. హిందూస్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా డివిజివ్ పాలిటిక్స్, కాంగ్రెస్ ఆడుతున్న కొత్త డేంజరస్ ఎత్తుగడ. ఈ ట్రాప్లో పడకూడదు భారతదేశ ప్రజలు, అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక అలారింగ్ డేంజర్ సిగ్నల్ హిందూస్కి, ఇండియన్స్లో కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో. థ్యాంక్ యూ.